సమస్త ఐశ్వర్యానికి మూలాధారమైన నా పోషకుడవైన మా పరలోకపు తండ్రి, మీ గొప్ప నామానికి స్తుతులు. నేను ఈ సమయంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు, అప్పులు, ఉద్యోగ నష్టం, ఆదాయం లేకపోవడం మరియు ఆందోళనతో పోరాడుతున్నాను. నాలో ఉన్న భయాన్ని, సందేహాన్ని మరియు ఆర్థిక అపరాధాన్ని క్షమించండి. ప్రభువా, మీరు నా అవసరాలన్నిటినీ మీ మహిమ ఐశ్వర్యం చొప్పున తీరుస్తారు అనే మీ వాగ్దానాన్ని నేను విశ్వసిస్తున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి అప్పును, ఆర్థిక బంధకాన్ని నేను యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో ఖండిస్తున్నాను. ఈ భారం నుండి నాకు విడుదలను దయచేయండి. నేను నా ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా పనిలో విజయాన్ని మరియు అభివృద్ధిని పొందడానికి మీ అనుగ్రహాన్ని దయచేయండి. ఆర్థిక సంక్షోభం నుండి నన్ను రక్షించండి మరియు నా అవసరాలకు తగిన సమృద్ధిని దయచేయండి. నాకు ఆర్థిక నిర్వహణలో జ్ఞానాన్ని దయచేయండి. డబ్బును సరైన పద్ధతిలో సంపాదించడానికి, ఖర్చు చేయడానికి మరియు విశ్వసనీయంగా ఉపయోగించడానికి నాకు సహాయం చేయండి. నేను అత్యాశకు లేదా తొందరపాటు నిర్ణయాలకు లోబడకుండా ఆత్మనిగ్రహంతో జీవించడానికి సహాయం చేయండి. నేను నా పదోభాగం మరియు కానుకలిచ్చే విషయంలో విశ్వసనీయంగా ఉండటానికి సహాయం చేయండి. నా దీవెనల ద్వారా నేను ఇతరులకు సహాయం చేయగలగాలి. ప్రభువా, నా నిరీక్షణ డబ్బుపై లేదా లోక సంబంధమైన వనరులపై కాదు, కానీ మీ అనంతమైన శక్తిపై మాత్రమే ఉంది. మీరు ఈ సమస్య నుండి నాకు మార్గం చూపుతారు మరియు నాకు శాంతిని ఇస్తారు. నా ప్రార్థన ఆలకించి నాకు ఆర్థిక విడుదల, జ్ఞానం మరియు సమృద్ధిని దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.